కార్ రేస్‌కి సంబంధించి మీ వాదనేంటి? ఇందులో నిజాలేంటి? వాస్తవాలేంటి? అవాస్తవాలేంటి? ఒక పక్క ఈరోజు విచారణ ఏసీబీ సమక్షంలో కేటీఆర్ గారిని విచారణ చేపట్టాలంటూ ఓ పక్క ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఇక ఇకపోతే కేటీఆర్‌కి సంబంధించినటువంటి లీగల్ టీమ్‌ని కూడా రానీయకుండా కేటీఆర్‌ని మాత్రమే విచారించాలంటూ కూడా ఓ పక్క ఏసీబీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏం చెప్తారసలు ఈ కార్ రేస్‌కి సంబంధించి మీ వాదనేంటి? ఇప్పుడు గతంలోనే చాలా క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏం జరిగింది? అందులో అవినీతి అనేదే లేదు గానీ, అవినీతి నిరోధక చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చారో కూడా అర్థం కాని పరిస్థితి. సరే ఏదేమైనా కూడా చట్టానికి లోబడి మనం కేటీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఈరోజు ఏసీబీ వాళ్ళు పిలిస్తే ఏసీబీ దానికి వెళ్ళడం జరిగింది లీగల్ టీమ్‌తోని. మరి లీగల్ టీమ్‌ని అడ్వకేట్స్ ఎందుకు అలౌ చేయట్లేదో అర్థం కాని పరిస్థితి. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేనప్పుడు లీగల్ టీమ్ ఇప్పుడు ఏదైతే లగచర్ల ఘటనలో పట్నం నరేందర్ రెడ్డి గారిని ఇలానే లోపలికి తీసుకెళ్లి మరి అక్కడ ఆయనకు సంబంధం లేకుండా ఏదో రాసేసి ఎఫ్ఐఆర్‌లో సంతకం పెట్టించిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా బయటికి రిలీజ్ చేసి అక్కడ లోపల జరిగింది ఒకటి, బయటికి రిలీజ్ చేసింది ఒకటి. ఇప్పుడు ఈ విధంగా మనం చూస్తూ ఉంటే గత సంవత్సర కాలం నుంచి ఏదైతే ఏదైతే ఈ ఈ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న చర్యలు కేవలం కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలా, ఏదైతే బడుగు బలహీన వర్గాల పక్షానో లేకపోతే మూసి హైడ్రా బాధితుల పక్షానో లేకపోతే రైతుల రుణమాఫీ పక్షానో రైతు బంధు ఇవ్వట్లేదని ఒక వాళ్ళ పక్షానో నిరుద్యోగుల ఉద్యోగాల పట్ల వీళ్ళందరూ ఈరోజు కేటీఆర్ గారు కొట్లాడితే ఎందుకు ఈ కేటీఆర్ గారు ముందుంటుండు, ప్రజల పక్షాన కొట్లాడే మనిషి కొట్లాడే గొంతుగా కేటీఆర్ గారు ముందుకు సాగుతుండు. ఈరోజు మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రభుత్వంలో ఉన్నట్టుగా ప్రజలందరూ కూడా తెలంగాణ భవన్ వైపు తరలి వెళ్తా ఉన్నారు, తెలంగాణ భవన్ వైపు వెళ్తా ఉన్నారు. కేటీఆర్ అన్న మమ్మల్ని కాపాడండి కేటీఆర్ గారిని కలుస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎలాంటి అవినీతి జరగకుండా దొంగ కేసులు పెట్టి ఇరికించాలనే ప్రయత్నమే తప్ప ఇందులో ఏం లేదు. రెండో చూస్తూ ఉన్నాం, మనం గతంలో చూసినాం ఏదైతే ఇంట్లో జరుగుతున్న దావత్ను తీసుకొచ్చి రేవు పార్టీగా తీర్చిద్ది, రేవు పార్టీగా ప్రజలందరికీ రుద్దుదాం, కేటీఆర్ గారిని బదనాం చేద్దామనే ఉద్దేశంతో ఆ రోజు కూడా అరెస్ట్ చేద్దామనే ప్రయత్నాలు జరిగినాయి, కానీ అది విఫలమైంది. అదేవిధంగా రెండోసారి మళ్ళీ లగచర్య ఘటనలో ఆ రైతులను ఎట్లా నిర్దాక్షణ్యంగా వాళ్ళ భూములు లాక్కుంటా ఉంటే ఈరోజు ప్రజలందరూ కూడా ఏదైతే పాపం గర్భవతులు ఇంట్లో ఉంటే వాళ్ళ పక్కన ఉన్న హస్బెండ్ను తీసుకెళ్లి లోపలి జైల్లో వేసిన సందర్భాలు మనం చూసినాం. అదే జైల్లో ఉన్న వ్యక్తులకు హార్ట్ స్ట్రోక్ వస్తే హాస్పిటల్ తీసుకెళ్తా ఉంటే కూడా హాస్పిటల్ కూడా సంఖ్యలు వేసి తీసుకెళ్లిన రోజులు మనం చూసా ఉన్నాం. ఇదంతా చూస్తూ ఉంటే దీని అంతటికి మరి వీళ్ళందరూ కూడా లగచర్ల ఘటనలో ఉన్న బాధితులందరూ కూడా కేటీఆర్ గారి మరి తెలంగాణ భవన్కి వచ్చింది కూడా మనందరికీ తెలిసిన సంగతి. అంటే దీనంతా వెనక కేటీఆర్ గారు ఉన్నది అని ఒక క్రియేట్ చేసి కేటీఆర్ గారిని అరెస్ట్ చేద్దామనే ఉద్దేశం కూడా అప్పుడు కూడా జరిగింది, అక్కడ కూడా విఫలం జరిగింది. అంటే ఈ రోజు కేవలం ఫార్ములా ఈ రేస్ కేసులో ఆయన్ని అరెస్ట్ చేద్దాం అని అవకతవకలు ఏం లేనప్పటికీ మనం బరాబర్ చెప్పినాం. మీరు ఒకటి గమనించాలి, ఇప్పుడు ఒకటి జరిగిన తర్వాత మనం డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరు, మోసం చేసిన వాళ్ళు ఎవరు ఇద్దరు ఉంటారు. సో ఇటువైపు కాకుండా కేవలం కేటీఆర్ గారిని మాత్రమే అరెస్ట్ చేద్దామనే ఉద్దేశంతో కుట్రపూరితంగా చేసే చర్యలే ఇవి తప్ప వేరే ఏం లేదు. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా తెలిసిపోయింది, పాలేదో నీళ్ళేదో తెలిసిపోయింది, గాడిదేదో గుర్రం మీద తెలిసిపోయింది. ఏడాది కాలంలో మీరు చేసింది ఏం లేదు. ఏడాది కాలంలో 1,80,000 కోట్ల రూపాయలు మీరు అప్పు చేసిరు. తెలంగాణలో ఒక బండ కనీసం ఒక ఇటుక పిల్ల పెట్టిన సందర్భాలు లేవు. ఈరోజు తెలంగాణ చూసే గత ప్రభుత్వంలో ఎంత సస్యశ్యామలంగా ఉందో చూసినాం. ఈరోజు చూస్తూ ఉంటే ఏడాది కాలంలో హైదరాబాద్ ఎంత ఆగమైపోతోంది, ఇళ్ళన్ని కూల్చివేస్తాడు, మూసి హైడ్రా పేరుతో బాధితులందరూ రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. ఎలాంటి డిపిఆర్ లేదు, ఎలాంటి చర్యలు లేవు, ఎక్కడ చూసినా కూడా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి తప్ప వేరే ఏం లేదు. కేవలం కాంగ్రెస్ నాయకులు ప్రజాపాలన అని చెప్తున్నారే తప్ప వాళ్ళ ఇండ్లు సర్దుకోవడానికి, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి, వాళ్ళ భూములు కాపాడుకోవడానికి చేస్తున్న చర్యనే తప్ప వేరే ఏం లేదు. కేటీఆర్ ఇంట్లో కావాలనే రేవంత్ రెడ్డి రైడ్ పంపించి కూడా అలా లేనిది ఉన్నట్టుగా కూడా కుట్ర చేస్తున్నారు అంటూ కూడా కేటీఆర్ వాదన వినిపిస్తున్నారు. ఒక పక్క అసలు రేవంత్ రెడ్డి గారు ఇలాంటి కుట్రలు కూడా చేస్తున్నారంటారా? ఏమనుకోవచ్చు? 100% అండి. ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఏదైనా చేస్తారు వాళ్ళు. మనం గతంలో చూసినాము 100% చేస్తారు. కుట్రలు చేసే అవకాశాలు ఉన్నాయనే కదా. ఇప్పుడు మొన్న ఎగ్జాంపుల్గా పట్నం నరేందర్ రెడ్డి గారు ఏదైతే జైలుకు ఏదైతే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి ఆయన చెప్పింది చెప్పినట్టు రాసి ఎఫ్ఐఆర్లో చేసి ప్రెస్కు రిలీజ్ చేసిన పరిస్థితి చూస్తా ఉన్నాం. మీరు కుట్రలు చేయకపోతే ఎందుకు ఇప్పుడు ఇంటి మీదకి దాడులు చేయడానికి ప్రయత్నాలు చేయడం ఎందుకు? అంటే ఏసీబీ ఆఫీస్లోకి వెళ్ళగానే ఎలాంటి లీగల్ టీం లేకుండా ఆయన లోపలికి ఒంటరిగా తీసుకెళ్లి అక్కడ బంధించి ఇంట్ల మీద రైడ్లు చేపించి ఇంట్లో లీగల్ టీంతోనే విచారించాలంట. లీగల్ టీంతో విచారించాలంటే అవును, విచారిస్తే తప్పే ఉంది. గతంలో ఎగ్జాంపుల్ చూసినాం కదా మనము. ఇప్పుడు చాలా రకాల ఇప్పుడు ఏదైతే దావత్ చేసుకుంటా అంటే ఏదైతే రేవు పార్టీ అని చెప్పినప్పుడు కూడా ఇంట్లో సోదాలు చేసిరు. ఇంట్లో సోదాలు చేసినప్పుడు వెళ్ళి ఒక ప్యాకెట్ అందులో పడేసి ఎవరు బాధ్యులు అండి? లగచర్ల ఘటనలు కూడా జరిగితే ఎవరు బాధ్యులు? ఈ రోజు కూడా ఎంక్వైరీకి అని చెప్పేసి ఇంటిలో సోదాలని చెప్పేసి అక్కడ ఏదో పేపర్లో ఇంకోటి వేస్తే ఎవరు బాధ్యులు? మీడియాకు లీకులు ఇస్తారు మీరే. మీకు ఏదైతే రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన కొంత మీడియా ఉందో ఆ మీడియాని చేతిలో పెట్టుకొని ఈరోజు చాలా దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఇవన్నీ ఈ చర్యలు తప్పవు. ఏదైతే మీరు చేస్తున్న దొంగ నాటకాలు ఏవైతే ఇలాంటి చిల్లర ముల్లర పనులని బంద్ చేసుకోవాలి. ఇదంతా చేస్తున్నారు అనుకోవచ్చా? 100% ఇది కక్షపూరిత చర్యే. లేకపోతే ఇది ఏడాది కాలంలో మీరు అన్నారు కాళేశ్వరం కూగిపోయింది ఉంగిపోయింది అన్నారు. ఈరోజే కదా, ఈరోజు కాళేశ్వరం నీళ్ళనే కదా ఈరోజు హైదరాబాద్ తీసుకొచ్చి మరి హైదరాబాద్కు సాగునీరు అందించే, హైదరాబాద్ వాళ్ళకు కూడా నీరు అందించే దిశగా పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎన్నో రకాలుగా కాల్ రికార్డింగ్ అంటారు, కాళేశ్వరం అంటారు, లేకపోతే కరెంట్ అంటారు, లేకపోతే ఇట్లా ఫార్ములా అంటారు, రకరకాలుగా. అంటే
ఏడాది కాలంలో ఎన్ని ప్రయత్నాలు చేశారు, అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ ఇక్కడ కూడా సాక్ష్యాలు, ఆధారాలు లేవు. కేవలం ఏంటంటే ఇది కక్షపూరితంగా, కుట్రపూరితంగా అందులో ఇరికిస్తే పేద బడుగు బలహీన వర్గాల ప్రజల పట్ల ఆయన కొట్లాడు ఒక నాయకుడు లోపలికి వెళ్తాడు. ఆయన లోపలికి వెళ్తే ఇప్పుడు ప్రజలందరూ కూడా, యువకులు కూడా ఎవరు స్పందించే అవకాశం ఉండదని ఆయన కళ్ళు గంటా ఉన్నాడు. కానీ ఒక్క కేటీఆర్ జైలుకి వెళ్తే 100 కేటీఆర్లు బయటకు వస్తారు. ఈ రోజు ఈ ఊరూరా కూడా ప్రజలందరూ కూడా అర్థమైపోయింది. ప్రజలందరూ కూడా ఈరోజు తిరుగుబాటు చేస్తా ఉన్నారు. అయ్యో వీళ్ళు అంగదొంగ మాటలు విని కేవలం ఒక 1.8 ఓట్% వీళ్ళు గెలిపించడం, వీళ్ళని ఎందుకు గెలిపించడం అని ఆయన, వీళ్ళని గెలిపిస్తే మనకు రైతులందరూ రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు, నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు, యువకులందరూ రోడ్ల మీద ఉన్నారు, ఉద్యోగులు కూడా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క సబ్బండ వర్గాలు ఈరోజు అన్యాయం అయిపోతా ఉన్నారు. అయ్యా కేసీఆర్ గారు మళ్ళీ మీరు రావాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు రోడ్డు మీదకి వచ్చి కొంగుచాటి అడిగిన పరిస్థితులు చూపిస్తా ఉన్నాం మనం. ఈ కేసులో ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి గారు విఫలమవుతారంటారా? కేటీఆర్ గారు ప్రూవ్ చేసుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు ఈ కేసులో? అంటే ఎలాంటి తప్పు జరగలేదని చెప్పి 100% అసలు అవినీతే లేదు, అవినీతి నిరోధక చట్టం ఎట్లా వస్తుంది అనేది ప్రశ్న. అసలు అవినీతే జరగలేదని చెప్పి ప్రజలందరూ కూడా తెలుసండి. ఇది కొత్తగా ఆయన చదువుకున్నాడు చదువుకోలేదు ఈ కాంగ్రెస్ నాయకులు అర్థం అవ్వట్లేదు. కానీ కాంగ్రెస్ వాళ్ళకి ఏంటంటే కండ్లు మూసుకపోయినాయి. కాంగ్రెస్ వాళ్ళకి ఏంటంటే ఇదంతా కుట్రపూర్తి చర్యలు. కాంగ్రెస్ వాళ్ళకి ఏంటంటే అవగాహన లేని రాజకీయం చేస్తూ ఉన్నారు. ఏదో విధంగా లోపడేయాలి. ఇప్పుడు గతంలో మనం చూసినాం క్యాబినెట్ మీటింగ్లు అంటే ఏం జరిగేటి, ఓ రైతు బంధు కోసమో, నిరుద్యోగులకు ఉద్యోగాల కోసమో, లేకపోతే దళిత బంధు కోసమో, లేకపోతే ఇంకోటి చెర్లను నింపుదామనో, లేకపోతే ఇంకోటో ప్రజల పక్షాన ఉండే వాళ్ళ కోసం మనం క్యాబినెట్ మీటింగ్లు పెట్టాం. ఇప్పుడు ఏం క్యాబినెట్ మీటింగ్ జరుగుతున్నాయి? కేసీఆర్ అరెస్ట్ చేద్దామా, కేటీఆర్ అరెస్ట్ చేద్దామా, ఇంకోరిని అరెస్ట్ చేద్దామా, ఎట్లా అరెస్ట్ చేద్దాం, అరెస్ట్ చేస్తే మనం ప్రజలు నమ్ముతారా నమ్మరా? ఇంతకుముందే మనం దొంగ మేనిఫెస్టో పెట్టి ప్రజలందరూ చెప్తే ఏడాది కాలంలో విఫలమైతే మరి ఎట్లా ఆయన ఒకవేళ కేటీఆర్ని తీసుకుపోయి లోపడేస్తే ప్రజలందరూ తిరుగుబాటు చర్యలు చేపడతారు కదా, వీళ్ళని భరించగలమా? బీఆర్ఎస్ బలగం మీద మన పోలీస్ బలగాలు పనిచేయవా అని చెప్పి ఆలోచనలో క్యాబినెట్ మీటింగ్ నడుస్తూ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి సంవత్సరం ఏర్పడింది, ఏడాది ఏర్పడిన తర్వాత ఇప్పుడు జనవరిలో ఈ నెల 26 నుంచి కూడా రైతు భరోసా కింద రైతులకి రూపాయలు 12,000 చొప్పున ఇవ్వబోతున్నామంటూ కూడా వాళ్ళు క్యాబినెట్ మీటింగ్ సమావేశాల్లో ఏదైతే వాళ్ళు డిసైడ్ అయ్యారో అది మనకు చెప్పడం అయితే జరిగింది. దీని మీద మీరేం చెప్తారు? ఇప్పుడు ఏ నోరు పెట్టుకొని మాట్లాడుతారో కాంగ్రెస్ నాయకులు అర్థం అవ్వట్లేదు. కనీసం విలువలతో రాజకీయాలు చేయాలి, సిగ్గుండాలి మాట్లాడడానికి కూడా. మీరే ప్రతిపక్షంలో మీరే ఎప్పుడైతే పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈ మంత్రులు, ఈ మాజీ ఈ కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ ఏం దొంగ మాటలు చెప్పారు. ఏమని చెప్పారు? అరే కేసీఆర్ 10 లక్షలు ఇస్తుండు, మేము కేసీఆర్ 15,000 ఇస్తుండు, కేసీఆర్ 10,000 ఇస్తుండు, మేము 15,000 ఇస్తాం, కేసీఆర్ 2,000 ఇస్తుండే మేము 4,000 ఇస్తాం, కేసీఆర్ 10 లక్షలు ఇస్తుండే మేము 12 లక్షలు ఇస్తాం అంటే దొంగ మాటలు చెప్పారు. ఏదైతే మేము 2,000 ఇస్తా అంటే 4,000 ఇస్తా అంటారు. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి దొంగ మాటలు చెప్పాలని గెలవాలని ఒక ఉద్దేశంతో వీళ్ళు గద్దెనెక్కిరు ఈ రోజు. కానీ ఇప్పుడు ఏం జరుగుతూ ఉందండి? మీరే చెప్పారు కదా రైతులకు, అరే 10,000 కాదు 15,000 ఇస్తాం, 7,500 చొప్పున ఇస్తాం, పొలం ఉన్నోనికి ఇస్తాం, పంట చేసినోనికి ఇస్తాం, పంట చేయనోనికి ఇస్తాం, పొలం ఉన్నోనికి ఇస్తాం, పొలం లేనోనికి ఇస్తాం, కౌలు రైతులు కూడా ఇస్తామని చెప్పేసి దొంగ మాటలు చెప్పి ఈరోజు ప్రభుత్వంలో గద్దెనెక్కిరు. మరి ఇలా ఏ నోరు పెట్టుకొని మాట్లాడుతున్నారో మీకన్నా సోయి ఉండాలా, మీకన్నా అంటే నీతి విలువలతో మాట్లాడాలని చెప్తా ఉన్నాం. రైతులను ఎలా మోసం చేస్తున్నారు? రైతులు రుణమాఫీ చేయమని చెప్తే రైతులకు రుణమాఫీ సగం చేసిర్రు, సగం ఎగ్గొట్టిర్రు. రైతు భరోసా వానాకాలం పంట అయిపోయింది. ఏడాది కాలంలో అండి మీరు ఒకటి గమనించాలా, 7,500 ఇప్పుడు ఏడాది కాలంలో ఎంత అవుతుంది? 15,000 రూపాయలు ఇవ్వాలని ఎద్దా, ఇప్పుడు ఆల్రెడీ 15,000 రూపాయలు డుమ్మ కొట్టిర్రు. ఇప్పుడు అట్లా 2,000 రూపాయలు పెన్షన్, ఏడాది కాలంలో 24,000 రూపాయలు వృద్ధులకు పెన్షన్లు ఎగ్గొట్టిరు. అంటే ఇక్కడ మొత్తం ఎగ్గొట్టే కాంగ్రెస్ అంటేనే ఎగ్గొట్టడం, చీటింగ్. సో అట్లాంటి మోసం చేసి ఈరోజు గద్దెనెక్కి ప్రజల్ని గద్దలా తనకపోతా ఉన్నారు. యావత్ రైతాంగాన్ని మోసం చేసిరు. ఈరోజు నిరుద్యోగుల మీద ఆధారపడి వాళ్ళ ఉద్యోగాలతో మీరు ఉద్యోగాలు కాంగ్రెస్ నాయకులు ఉద్యోగాలు ఏమంటారు? రైతు భరోసా ఉత్తి మాట అంటే ఇప్పుడు ఏడాది ఎక్కడిచ్చారు? రైతు భరోసా ఇచ్చారా? ఇవ్వలేదు కదా. మేము గత ఏడాది కాలంలో చాలా డిబేట్లలో చాలా ఛానళ్ళలో మొత్తుకున్నాం, రైతు భరోసా ఇస్తారా ఇవ్వరా, రైతు భరోసా ఇస్తారా ఇవ్వరా, సన్నాసులారా అని కూడా అడిగినాం. అంటే ఏమన్నారు? ఇస్తాం మేమేంత ఇస్తాం ఏడాది పొడిగించారు. కేవలం వీళ్ళు ఏంటంటే కమిటీలు వేయడం, కాలయాపన చేయడం. ఏడాది గడిపిరు, ఇంకో 4 ఏళ్ళు గడుపుతారు. 4 ఏళ్ళు గడిపి మళ్ళీ దొంగ మాటలు ఎట్లా చెప్పాలని చెప్పి ముందుకు సాగుతారు. కేవలం వాళ్ళ క్యాబినెట్ మీటింగ్లు కానీ, వాళ్ళ మీటింగ్లు కానీ, వాళ్ళ ప్రజాపాలన అంటూ వాళ్ళు జరుగుతున్న సమీక్షలు కానీ కేవలం కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని బురద ఎలా జల్లాలి, ఎలా ప్రజల్లో తక్కువ చేసే దిశగా చూపించాలని ఒక ఉద్దేశంతో నడుస్తుంది తప్ప ఇందులో ఏం లేదు.